కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. 73వ కీర్తన 23-24 వచనాలు మనం చదువుకుందాం. అయినను నేనెల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలలో భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి కూడా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు అతను అంటున్న మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ నిరంతరము నీ దగ్గర ఉంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇది ప్రారంభించి ఆగిపోయింది కాదు, ఇది ఈ రోజున ఊపుగా ప్రారంభించి రేపు నీరస వచ్చిందని ఆగిపోయింది కాదు, కానీ ఎల్లప్పుడూ నేను నీ యొద్దనే ఉన్నాను. ఒకప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, రేపు ఉంటాను అనే పదానికి ఉన్నాను, ఎల్లప్పుడూ ఉన్నాను. ఆ తర్వాత ఏమని రాయబడి ఉంది, నా కుడి చెయ్యిని నీవు పట్టుకొని ఉన్నావు. ఆ తర్వాత ఏమనుందండి, నీ ఆలోచన చేత నన్ను ఇక మీదట నీ ఆలోచన చేత నన్ను, అంటే ఇన్ని రోజులు నా ఆలోచన చేత నేను నడిపించబడ్డాను, నా మనస్సులో వచ్చిన ఆలోచన తగ్గట్టుగా నేను చేస్తూ వచ్చాను, నా ఆలోచన తగ్గట్టుగానే నేను నడిపించబడుతూ ఉన్నాను, కానీ ఇక మీదట నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఆ తర్వాత భవిష్యత్ కాలం గురించి చెప్తున్న మాట ఏంటంటే, అలా నడిపిస్తూ నన్ను మహిమలో నీ దగ్గరికి చేర్చుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు చెబుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి పేరు ఆసాపు. ఏం పేరండి ఇతని పేరు? చాలా సార్లు విన్నాం. మరింతగా మన దేవుడు మనల్ని మరింతగా బలపరిచినట్లుగా మరింతగా దేవుని మాటలు మనం వినడానికి ఇష్టపడదాం. ఇతను ఆసాపు అనే వ్యక్తి ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తి, చాలా ప్రతిష్ట కలిగిన వాడంట. ఎంత ప్రతిష్ట అంటే, లోకములో ఉన్న వాళ్ళు అడ్డదారులు సంపాదించిన మంచి స్థితిలో ఉంటూ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా తన స్థితిలో ఆనందపడుతున్న వ్యక్తి తను. ఆమేన్, హల్లెలూయా. ఆసాపు అనే వ్యక్తి చాలా మంచి విశ్వాసి లాంటి వాడు, మంచి భక్తి కలిగిన వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ఉనికిని తెలుసుకొని ఆ విధంగా జీవించేవాడు. ఇతను తన మనుగడ కొనసాగుతున్నటువంటి రోజుల్లో ఏమండి, ఒకసారి ఇతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఒకసారి నీ చుట్టూ వాళ్ళందరూ చూడు, ఒకసారి నీ చుట్టూ వాళ్ళందరూ చూడు అని తన మనస్సు ప్రేరేపించితే చూస్తే అందరూ పాపములో ఉంటూ బాగా బ్రతుకుతున్నారు. బాగా అంటే అర్థమైంది, ఈ బాగా వేరే అర్థం. అంటే అర్థమైంది లౌకిక పరంగా బాగా అంటే అర్థమైందంటే, బాగా డబ్బు ఉందనుకో బాగున్నాడు అని అర్థం. లౌకిక పరమైన పదానికి బాగా అనే పదానికి అర్థం వేరుగా ఉంటుంది కదండి. ఈ బాగా అనే పదానికి ప్రజలందరూ అలవాటు పడ్డారు. వ్యసనాలకు బానిసలైపోయి తాగేవాడు బాగానే ఉంటున్నాడు, ఎవడు బూతులు మాట్లాడేవాడు బాగానే ఉంటున్నాడు, ఎవడు భక్తిహీనత దశలో ఉన్నాడు బాగానే ఉంటున్నారు. ఇతను తన మనస్సులో ఇలాంటి అన్ని ఆలోచనలు ఇతను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవడు అతనికి వస్తున్నాయి ఇవన్నీ కూడా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి, నిలకడగా ఉంచుకోవాలి. అందుకని అంటారు ప్రార్థనలో గడపమని. నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మనస్సును స్వాధీనములో ఉంచుతాడు. గట్టి చెప్పండి, హల్లెలూయా. వెంటనే నేను ఆలోచిస్తున్నాడు, నేను భక్తిగా ఉంటున్నాను, కానీ నా పరిస్థితి ఏంటంటే నా కుటుంబంలో పోరాటాలు ఎక్కువ ఉన్నాయి, నా కుటుంబంలో కష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి, నా కుటుంబంలో శోధనలు కనపడుతున్నాయి. ప్రార్థన చేస్తున్నాను, కొన్నిసార్లు జరుగుతున్నాయి, కొన్నిసార్లు జరగట్లేదు, అందినట్లే ఉంటున్నాయి, అందట్లేదు. కొంతమంది చూడండి, బాగున్నాం అనవండి, ఏం బాగులేండి అని అంటారు. అర్థమైందండి? బాగా అంటే అర్థాంతరంగా లాటరీ ఏమో తగలాలా? ఏమండి బాగానే అంటే ఉన్న పాటను రాత్రి కళ్ళలో ఇల్లు వచ్చేసింది, ఉదయానికి కంటి ముందు ఇల్లు కనపడాలా? కాదు. మీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్న పాటున రావడానికి అది మాయ కాదు, అదొక అద్భుతం.
ఎడు చెప్పండి హల్లెలూయా. అద్భుతం జరగడానికి సమయం పడుతుంది. మాయ అనేది ఒక మోసం కదండి. మ్యాజిక్ చేసేవాడికి రకరకాల మాయలు ఉంటాయి. అతని చేతిలోనే దాచుకుంటాడు, ఏం లేదని చూపిస్తాడు. కారణం అది మాయ. కానీ అద్భుతం అలా కాదు, ఆలస్యంగా జరిగిన చిరస్థాయిగా నిలబడిపోతుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇతను కూడా అలాగే అనుకున్నాడు, ఇక నేను భక్తిగా ఉండడం మంచిది కాదు ఇక మీదట. మొదటి వచనం చదువుదాం. ఇశ్రాయేలీయుల హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యాను. ఇతను అనుకున్నాడు, నిజంగా దేవుడు శుద్ధ హృదయం కలిగిన వాళ్ళ విషయములైనా దయగలిగిన వాడిగా ఉన్నాడు అని అంటూ ఏమంటాడంటే, ఇలా దేవుడు ఉన్నాడు కానీ నా ఆలోచనలు బట్టి నేను కాసేపట్లో జారిపోయే స్థితిలో ఉన్నాను. ఎలాంటి ఆలోచనలతో అని తర్వాత వరుసగా చెప్తున్నాడు. ఏం చూస్తున్నాడు? భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూస్తున్నాడు. మన ముందే ఉంటారండి కార్లు వేసుకొని తిరిగేవాడు, మన ముందే ఉంటారండి ఘనంగా ఉండేవాడు, మన ముందే ఉంటారండి ఏమంటే అర్థాంతరంగా డబ్బు సంపాదించేవాడు, మోసాలు చేసేవాళ్ళు, పాపం చేసేవాడు. వాళ్ళందరూ చూసిన వెంటనే అనేకులకు వచ్చే అంతేందుకంటే ధనవంతులు పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 100 మంది ప్రశ్న అడుగుతారు తెలుసా, ఏమంటే దేవుడు ఉండేవాడు ఉంటే ధనవంతుడు పేదవాడు ఎందుకు చేసేవాళ్ళగా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అర్థం పర్థం లేని ప్రశ్నలు. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆ ధనము అడ్డదారులు సంపాదించిన ధనము, కానీ దేవుని యందు ఆశీర్వాదము యెహోవా ఐశ్వర్యం ఇచ్చును. ఎడి చెప్పండి హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది, కానీ మనుషులు పడి ఏమంటే ప్రయాసపడి సంపాదిస్తున్న ఐశ్వర్యం ఏదైతే ఉందో ఒక రోజున అంతరించిపోతుంది. ఈ రోజు మన జీవితాల్లో కూడా చాలా మంది వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, భక్తిహీనత దశలో కూడా వాళ్ళు బాగా కనబడుతున్నారని అతను చూస్తూ ఉన్నాడు. 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సపడిపోతున్నాడు. లోపల వ్యసన పడిపోతున్నాడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మనం ఇంకా పూలు గొడుసులోనే ఉన్నాం, మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి అవసరం పడిపోతున్నాం. ఏమండి రకరకాలుగా మనకున్న వాతావరణాలను ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నామండి? ఆలోచించుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే పోల్చుకుంటున్నాం. పోల్చుకొని మన ఆత్మీయ జీవితంలో మర్చిపోతున్నాం, మనం ఆత్మీయ స్థితిని మర్చిపోతున్నాం. లౌకికమైన మనుషులతో పోల్చుకొని వాళ్ళ స్థాయికి దిగజారిపోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యం అంటుంది, ఇతరులకు కలుగు ఇబ్బందులు. 5వ వచనం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులు పుట్టినట్టు వారికి తెగుళ్ళు పుట్టరు. కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారము సరించుకుందురు. ఎన్నో చదువుతూ వస్తే ఎన్నెన్నో విషయాలు అవన్నీ చూసి బాధపడిపోతున్నాడండి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, గర్వపడుతున్నారు. కొంతమంది మాట్లాడతారండి, బాగా మంచి స్థితిలో ధనవంతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ క్రింద పని చేస్తున్నటువంటి వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. గౌరవించడం తర్వాత సంగతి, కానీ ఎలా చూస్తారంటే పనోళ్ళ కంటే దారుణంగా చూస్తారు. అప్పుడు అనుకుంటారు, చూసావా వాళ్ళు బాగున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, కానీ మన స్థితి ఎలా ఉందంటే ఏ పార్టీకి మనం కష్టాలు పడటమేగా అని అనుకొని బాధపడి వాళ్ళని బట్టి మత్సర పడిపోతూ వాళ్ళ గురించి అన్ని రాస్తున్నారు. వాళ్ళు గర్వంగా ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. బలాత్కారం అంటే అర్థం ఏంటండి? బలవంతంగా చేస్తూ ఏవండి ఒత్తిడికి గురి చేస్తూ ఏవండి బ్రతికేస్తూ ఉంటారు. అర్థమైందండి? ఉదాహరణ చెప్పాలంటే ఈ స్థలం మాది, ఏం చేస్తున్నాం అని మన స్థలమైన వాడు వచ్చి ఏం చేస్తాడు? ఆక్రమిస్తాడు. అప్పుడేమనిపించింది, వాడు చూడు ఇలాంటి ఎన్ని సంపాదించాడు, అయినా వాడు బాగుంటాడు ఏంట్రా. కానీ బైబుల్ ఒక దేవుని నమ్మిన వాడు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఏమండి బాధపడిపోతూ ఉన్నాడు. 11వ వచనం చూసి, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందంటే దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? అసలుగైన తెలివి ఉందా అని అంటే దేవునికే తెలివి ఉందా అంటే వాడు ఎంత గర్వంగా ఉన్నాడు అని ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో అతను అనుకుంటూ ఉన్నాడు, ఇట్టివారు భక్తిహీన కలిగిన వాళ్ళు అంటే గర్వంగా ఉన్నవాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు,
ఏమండి, ఆకాశం వైపు ముఖము ఎత్తేవాళ్ళు, పక్షపాతం చూపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటండి, భక్తిహీనులు. దేవునికే ప్రశ్న వేసేవాళ్ళు భక్తిహీనులుగా కనబడుతూ, ఏమండి, అవన్నీ చూస్తూ ఏమని అంటాడంటే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడు నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు అని ఇతను చూస్తూ తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. తనలో తాను అనుకుంటూ ఏమని అనుకుంటాడంటే, వీళ్ళన్నీ పాపాలు చేసేవాళ్ళు బాగుంటున్నారు, తాగేవాళ్ళు బాగుంటున్నారు, ఇష్టానుసారం బ్రతికేవాళ్ళు బాగుంటున్నారు, నేనేందో మారుమనసు పొందా, నేనేందో బాప్తిజం పొందా, నేనేదో రక్షణ పొందా, నేనేదో దేవుని మార్గంలో ఉంటున్నాను, నా జీవితం ఇలా తగలబడింది, నా జీవితం ఇలా ఉంది, చాలానే వాతావరణాలు, ఇంకా అప్పటికంటే ఇప్పుడే కష్టాలు ఎక్కువ వచ్చాయి అని లౌకిక పరమైన మనుషులను చూసి మనం తొందరపడి మన భక్తి కలిగిన జీవితాన్ని తక్కువ స్థాయిలో వేసుకోవడమే కాదు, దేవునికి ప్రశ్నార్థకంగా మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఎడి చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ కూడా తను అనుకుంటున్నాడు, ఇక నేను శుద్ధి కలిగి ఉండడం వ్యర్థమే. 13వ వచనంలో చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడే ఉండుట. హృదయం శుద్ధి చేసుకోవడం అంటే ఇక హృదయంలో పాపం అనేది లేకుండా బ్రతకటం, చేతులు కడుక్కోవడం అంటే ఇక మీదట చెడు కార్యాలు చేయకుండా ఏమండి ఉండటం. నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకేం కలుగుతుందంట, అదే ఆలోచిస్తున్నాడు, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది, చాలా మంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనము ఈ లోకంలో ప్రత్యేకమైన జనాంగము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళతో మనకు పోలిక లేదు. అర్థమైందండి? చూడండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, ప్రతి దినం ఏం కలుగుతుందంట, బాధ కలుగుతుంది. ప్రతి ఉదయమున నాకు లేచిన వెంటనే అదే ఆలోచన, లేచిన వెంటనే ఆయన మనస్సు ఎంత చెలించిపోయిందంటే, ఇక బయట బాగున్నాడు చూసేసే లోపల మత్సర పడిపోతున్నాడు. వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, నేను భక్తిగా ఉన్నాను, శుద్ధ హృదయం కలిగి ఉన్నాను, ఏ పాపం చేయకుండా ఉంటున్నాను, అయినా నేను ఇలాగే ఉంటున్నాను, రోజంతా నాకు వీటి విషయమే బాధ కలుగుతుంది. ఒరే, నీతో పాటేరా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు అట్టే ఉన్నావు, నేను మాత్రం చూడు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాను, కారు మీద కారు కొనుక్కున్నాను అన్న వెంటనే ఇక మనకు మొదలైంది. అర్థమైందండి? ఇంతకీ నేను నమ్ముకున్న దేవుడు కరెక్టా, ఇంతకీ దేవుడు ఉన్నాడా, ఇంతగాని ఎక్కడ లేని ప్రశ్నలు మన హృదయంలో వస్తుంది. కానీ చూడండి, ఇతను కూడా అలాగే అనుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనములో, ఇలాగూ ముచ్చటింతును అని నేను అనుకోని ఎడల నేను నీ కుమారుల వంశమును. చూడండి, ఇతను అనుకుంటూ ఏమంటాడంటే, ఇక నా వరకు, మా పిల్లలు వినాలి, ఇక్కడ వాక్యం ప్రార్థన, ఇది వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ వాక్యం వినాలి. ఎందుకని మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎక్కడ? అరే ఆడుకోపోండి అని చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుండి వాక్యం అంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. విడి చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ తాను బాధపడుతూ ఉండటమే కాకుండా అతను అనుకుంటున్నాడు, ఇక మీదట నా పిల్లలకు కూడా చెప్పాలి, అరే ఇక భక్తిగా మీరు ఉండొద్దు, భక్తిగా ఉంటే సంపాదించింది ఏం లేదు, భక్తిగా ఉంటే నీకు వచ్చింది ఏముండదు, ఏ పాటి కష్టాలే, ఇలాంటివన్నీ నేను చెప్పాలి అని తన కుమారుల గురించి తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడంట. విడి చెప్పండి, హల్లెలూయా. చాలా మంది చూడండి, వాళ్ళు పొందిన వాతావరణమే వాళ్ళ పిల్లలకి చెప్తారు. కొంతమంది పిల్లలైతే ఏంటోనండి, మా నాన్న పాస్టర్ అని, మా నాన్న సేవ అని, మా నాన్న విశ్వాస జీవితం అని, అసలు నాకు ఏమీ దాచలేదు. ఏమనంటే నీతి అంటాడు, ఏమనంటే ప్రార్థన అంటాడు, ఏమనంటే చర్చి అంటాడు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన పిల్లలకి ఏమి సమకూర్చకూడదా అని అనుకునే చాలా మంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు విస్తారంగా ప్రయాసపడి వీరు అనుకున్నంతగా వీళ్ళు పొందలేకపోతే ఆఖరికి వాళ్ళ నిస్సహాయ పరిస్థితిలో వాళ్ళ పిల్లలను కూడా ఇంకా వదిలేరా, చర్చికి దేవుడు ఇంకా మేము చేసింది చాలు, ఇంక నువ్వు చేసి ఏం చేస్తావు అని అనుకొని మార్గం మధ్యలోనే తప్పుడు మార్గంలో నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నాస్తికులు అయిపోతారు. ఇంకా వాళ్ళు ఇక ఏ దేవుడు అవసరం లేదు. ఎందుకో తెలుసా, చివరిగా నమ్ముకొని యేసు ప్రభునే. చెప్పండి, హల్లెలూయా.
ప్రపంచంలో అందరిని నమ్ముకున్న తర్వాత చివరి నమ్ముకునేది ఎవరిని? యేసుప్రభుని. ఇక తర్వాత ఎవరు లేడు. ఇంకా ఆ టైం ఎలా ఉంటుందంటే భ్రష్టత్వం వచ్చి ఒక నాస్తికత్వం వచ్చేసింది. ఇంకా ఏం లేదులే, మన పని చేసుకుంటేనే ఇంక అంతను, మనం బాగుంటే అంత, మనం కష్టపడితే నేను తింటా, ఏ దేవుడు లేడు. అంతకుముందు రక్షణ లేనప్పుడు ఎంతో మంది దేవుడు రుచి చూసే అయిపోయింది, యేసు ప్రభు రుచి చూసే అయిపోయింది, ఏది కూడా లేదు అని దృఢ నిర్ధారణలోకి వచ్చేస్తారు చాలా మంది. కానీ దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందండి? నువ్వు నిరాశ పడకూడదు, జరగలేదని బాధపడకూడదు, జరగలేదని మత్సర పడకూడదు, అసలు వాళ్ళను నువ్వు చూడకూడదు. ఎవరిని చూడాలి? అపోస్తలుడైన పౌలు చక్కగా అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని, అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించగలిగినటువంటి దేవుని వైపే నీవు చూడాలి, వాళ్ళ వైపున చూడకూడదు. ఒక మాట మీకు చెప్తాను, విస్తారంగా చెప్పాలంటే ఇన్ని ఉన్నాయి. ఒకసారి యేసు ప్రభు 2 శిష్యులు తీసుకొని పర్వతం మీద ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. జాగ్రత్తగా విన్నారు మీరు అందరూ, చూడండి. 2 శిష్యులు, ఇంకా వాళ్ళు పరిపూర్ణతకు రాలా, ఇంకా యేసు ప్రభు గురించిన విషయాలు పూర్తిగా తెలుసుకోవాలా. ఏదో యేసు ప్రభుతో తిరుగుతున్నారు. వీళ్ళందరూ పోయి ఏం చేశారంటే పర్వతం ఎక్కారు, ప్రార్థన చేస్తున్నారు. వెంటనే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థనలో ఎంత లీనమైపోయాడంటే పాత నిబంధన పరిశుద్ధులు వచ్చేసారు అక్కడికి. ఎవరు వచ్చారు? ఏలియా, మోషే వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభుతో మాట్లాడుతుంటే ఈ విషయాన్ని ఏమండి ఆయనతో వచ్చిన శిష్యులు చూశారు. ఆయనతో వచ్చిన శిష్యులు చూసిన వెంటనే ఇప్పుడు యేసు ప్రభుని చూసే దానికంటే ముందు ఎవరు చూశారు తెలుసా? పాత నిబంధన పరిశుద్ధులు చూశారు. ఎవరిని? ఏలియాని, మోషే. అబ్బో, ఏలియా లాగా ఉన్నాడే, వాళ్ళే ఉన్నాడు కదా అసలు, ఈయన మోషే అంట, మనం విన్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నారా మామూలుగా లేడు అని వీళ్ళ మైండ్ మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుతో తిరిగి అద్భుతాలు అనుభవించడం మర్చిపోయారు, యేసు ప్రభు ఎంతటి మహత్కార్యాలు చేశాడో మర్చిపోయారు. కానీ ఇప్పుడు పాత నిబంధన మనుష్యులు వారిని చూసి ఇక వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రభువా నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను. ఎటుదిరిగి మనం పర్వతం మీద ఉన్నాం, ఎటుదిరిగి పాత నిబంధన ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు నువ్వు చక్కగా మాట్లాడుకున్నారు, బాగుంది. పర్వతం మీదే ఉన్నా కనుక నీకు ఒక గుడారం వేస్తాం, మోషేకు గుడారం వేస్తాం, ఏలియాకు గుడారం వేసి ఇక సంవత్సరానికి ఒకసారి తినాలి పెడతాడు. వచ్చిన వాళ్ళందరూ మోషే దగ్గరికి రావచ్చు, ఏలియా దగ్గర రావచ్చు, వచ్చాడు బిజినెస్ అయింది, కిందే అన్ని అమ్ముకోవచ్చు. అర్థమైందంటే నా మాట? అర్థమైంది మీకు? అంటే అర్థమైందంటే యేసు ప్రభుతో నడిచిన అనుభవాలు పోయినాయి. ఇప్పుడు యేసు ప్రభుతో వెళుతూ ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు. ఇక వీళ్ళ మైండ్ ఎలా అయిపోయిందంటే మనుషులను చూసి పాడైపోయింది. నిజమే, ఈ రోజున మనము కూడా మన ఇంటి పక్కన వాళ్ళని చూస్తాం, ప్రార్థనకు వచ్చేటప్పుడు మన ప్రక్కన ఉన్న వాళ్ళని చూస్తాం, ఎవడు మనకంటే కొంత బాగున్నాం అని మనం అనుకుంటాం. చూసారా? వాళ్ళని చూస్తాం. నీ విషయంలో నువ్వు బాగుంటావు, నీ విషయంలో నువ్వు బాగుంటావు, అంతే. నీకు దాచింది దేవుడు నీకు ఇస్తాడు, నీకు దాచింది దేవుడు నీకు ఇస్తాడు. నీ సామర్థ్యం కొద్ది దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నీ సామర్థ్యం కొద్ది దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఆశీర్వాదాలు పొందట్లేదంటే నీకు దానికి తగ్గ మెచ్యూరిటీ రాలేదని అర్థం చేసుకోవాలి. నేను దాన్ని భరించలేనేమో, ఒకవేళ దానిని బట్టి నేను పాడైపోతానేమో అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని అనుకోవాలి. అభిమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఇదిగో దేవుడు ఇలా చేశాడు, నాకు ఫలానా చేశాడు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడని మనం బాధ పడకూడదు. ఎప్పుడైతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా కుమారులు కూడా చెప్పి నేనే భక్తి కలిగిన జీవితానికి ముగింపు చెప్పేయాలి అనుకున్నాడు, వెంటనే చూస్తూ ఉన్నామండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఆలోచన 16వ వచనంలో చూడండి, అయినను దీనిని తెలుసుకోవాలని చాలండి. చూడండి, ఇక్కడ 3 విషయాలు మనం 3 సందర్భాలు చెప్తున్నాం. ప్రస్తుతం అతను చూస్తున్న సంగతులు వినండి, జాగ్రత్త వినండి. ప్రస్తుతానికి అతను చూస్తున్న సంగతులు. రెండోదిగా ఏంటంటే అతను దేవుని సన్నిధానంలో తనను తాను ప్రత్యక్షపరుచుకొని జరగబోతున్న భవిష్యత్తు గురించిన నిర్ణయం లేదా వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి పోయాడు.
మూడోదిగా తర్వాత జీవితం గురించి అతను దేవుని దగ్గర చూస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే కరెక్టే, వీళ్ళు ధనవంతులుగా ఉన్నారు, బాగానే ఉంది, నేనే ఈ స్థితిలో ఉన్నాను. ఇంతకీ వాళ్ళ ముగింపు ఎలా ఉంటుంది? ఇంతకీ వాళ్ళ చివరి రోజులు ఎలా ఉంటాయి? ఈ లోకపరంగా బాగానే బతుకుతున్నారు, ఈ లోకపరంగా దర్జాగా బతుకుతున్నారు. ఓ లేస్తే ఏసీలు, లేస్తే కోట్ల కొలది రూపాయల కార్లు. మన ఆలోచనలే అండి, వాళ్ళకై పెద్ద లెక్కలు కావు. నా మాట అర్థమైందా అండి? వాళ్ళకి పెద్ద లెక్కలు కదా ఇవన్నీ. కానీ మనం చూసేటప్పుడు గొప్ప అని అనిపించినట్టుగా, అమ్మ మన వాళ్ళు కాదులే అన్నట్టుగా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆలోచించి అతను ఏమంటాడంటే వీళ్ళ ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వెంటనే చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ముగింపు గురించి చూడండి ఏమని అంటున్నాడంటే, అతను ప్రార్థన చేస్తున్నప్పుడంట ఒక దర్శనం కనపడిందంట. జాగ్రత్తగా వినాలి మీరు. ప్రార్థన చేసేటప్పుడు ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనములో ఎవరెవరి గురించి అయితే ఇతను మత్సరపడ్డాడు, ఎవరెవరి గురించి అయితే ఇతను బాధపడ్డాడు, వాళ్ళు అన్య దేవతలు నమ్మినా కూడా బాగున్నారు, వ్యసనాల్లో ఉన్న బాగున్నారు, ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తున్న బాగున్నారని ఇతను వ్యసన పడ్డాడే, వాళ్ళందరంట ఆ దర్శనములో కనపడ్డారంట. వీళ్ళందరూ ఒక పర్వతం మీద ఉన్నారు. ఆ పర్వతం ఎలా ఉందంటే పాచి పట్టిన పర్వతం లాగా ఉందంట. పాచి పట్టిన పర్వతం లాగా ఉంటే వీళ్ళ కంటే ముందు కొంతమంది వెళుతూ ఉంటే వాళ్ళు కాళ్ళు జారిపోయి అగాధంలో వెళ్ళిపోయారంట. ఎవరి గురించి అయితే ఇతను బాధపడ్డాడు. అందుకని అక్కడ అన్నాడు, నిశ్చయంగా నీవు వారిని కాలు జార చోటనే ఉంచి ఉన్నావు. చూసావా ఏంటంట? వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారే చోటే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? నరకానికి వెళ్ళే స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నశించిపోయే చోటే వాళ్ళని ఉంచి ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో అయితే నేను ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాను. వాళ్ళకి పరలోకం లేదు, కానీ నాకు పరలోకం ఉంది. చెప్పండి హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా సంపాదించకపోయినా యేసయ్యను సంపాదించుకోవాలి. మనం ఈ లోకంలో మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవుని ఎదుట నిలబడగలిగిన స్థితి మనము పొందగలగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వారిని నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. చూసారండి, ఎన్ని చూస్తున్నాడు. అందరు కాలు జారే చోటే ఉన్నారు, పడిపోతున్నారు. ఇదిగో ఎవరు బట్టినైతే నేను గర్వపడ్డాను, ఎవరు బట్టి అయితే నేను బాధపడ్డాను, వాడు జారిపోతున్నాడు, ఇక కనబడట్లా. అడవిలో పర్వతాల మీద లోయలు ఉంటాయి, పచ్చదనం, వర్షాలు పడినప్పుడు పడ్డాడంటే ఆడపడ్డాడు అర్థం కాదు. ఇంకా అర్థమైందా? అలాంటి చోట వాళ్ళందరూ ఉన్నారు. ఏమండి, తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ చూసిన తర్వాత చూడండి 20వ వచనంలో, మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును నువ్వు ఎంత చేసినా వాళ్ళు చివరికి తృణీకరించబడతారు. అది చెప్పండి హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారండి. యేసు ప్రభు ఎదుట నువ్వు ఎంత డబ్బు సంపాదించావని పోయి ఆయన నిలబెట్టుకోండి. నేను అర్థమైందండి. ఎన్ని కార్లు బంగారాలు సంపాదించుకున్నావు అని నిన్ను నిలబెట్టుకోడితే నేను నిన్ను, ఆయన మనస్సు వేరు, ఆయన మనస్సును తెలుసుకోవాలి. అది చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకులను తృణీకరించదవు, నా హృదయము మత్సరపడిను, నా అంతరేంద్రియములలో నేను వ్యాకుల పడితిని. ఇలా చూసి నేను బాధపడ్డానా? ఇలా చూసి నేను మత్సరపడ్డానా? అలా ఆలోచిస్తూ చేస్తూ అతని జీవితం, అతని పరిస్థితి ఏమనుకుంటాడో తెలుసా? అలాంటి ఆలోచన చేస్తున్న నేను ఒక ఆత్మీయ జీవితం నుండి తప్పిపోయి తెలివిలేని పశుప్రాయుడైపోయాను. ఎలా అయిపోయాడంట? ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉన్న నేను ఇలాంటి ఆలోచించి పశువుల కంటే హీనంగా మారిపోయాను. అర్థమైందండి. ఆ తర్వాత ఏమనుందో చూడండి, నీ సన్నిధిలో ఎలా అయిపోయానో, నీ సన్నిధిలోనే ఉంటూనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, పాటలు పాడుతూనే ఉన్నాను. అది ఇలాంటి ఆలోచనలు ఆలోచించి నీ సన్నిధిలో ఏమైపోయింది నేను అంటే అర్థమైందండి. దేవుని ద్వారా ప్రత్యక్షత మనకు లేదు, దేవునిలో నిరీక్షణ మనకు లేదు. ఈ లోకపరమైన వాటినే చూసి మనము మనుషులు చూసి మత్సరపడిపోయి వాళ్ళలాగలేము వీళ్ళలాగలేమని మనలో మనం కృంగిపోతున్నాం. అలాంటి ఆలోచన ఆలోచిస్తున్న ఆశాపు అంటున్నాడు, నేను తెలివి లేని పశుప్రాయుడిని
అయిపోయాను, నేను నీ సన్నిధానములో మృగం వంటి వాడైనను. కానీ ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకొక విషయం తెలిసింది. ఏంటో తెలుసా? వీళ్ళందరూ నశించిపోయే స్థితిలో ఉన్నారు, వీళ్ళందరూ పడద్రోయబడే స్థితిలో ఉన్నారు, కానీ నేను మాత్రం ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. నువ్వు పేదరికంలో ఉండొచ్చు, నువ్వు లేని స్థితిలో ఉండొచ్చు, మధ్య తరగతి స్థితిలో అటు ఇటు కొట్టులాడి ఉండొచ్చు, కానీ ఎవరికి లేనంత తోడుగా నీకు తోడై ఉంటాడు. అర్థమైందండి? ఇంతకీ రక్షణ పొందేవాళ్ళు ఎక్కువ ఎవరో తెలుసా అండి? మధ్య తరగతి వాడు, దిగు వర్గం వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆ పేదం తెలుసు, వాళ్ళకి ఆ కష్టం తెలుసు, వాళ్ళే మొరపెట్టిన వెంటనే దేవుడు వింటాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్న అతను బాధపడిపోయి, ఇలా కాదు, నేను వాళ్ళందరూ కాల్చారని చోటున్నారు, కానీ నేను మాత్రం నీ దగ్గరే ఉన్నానయ్యా. గడికి చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దామా? ఎక్కడున్నాం మనము? ఎక్కడ ఉన్నామండి మనం? దేవుని దగ్గర ఉన్నాం. మరి నువ్వు నిజంగా దేవుని దగ్గర ఉన్నావా? మరి నువ్వు దేవుని సన్నిధానాలు వెళ్ళిపోయి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానయ్యా? నీ దగ్గరే ఉన్నానా? పడిపోయే వాళ్ళలో ఉన్నానా? ఇలాంటి ఆలోచించి మృగప్రాయం అయిపోయాను కదా, ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నానా, పడిపోయే వాళ్ళ స్థితిలో ఉన్నానా అని మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గర గడపాలి. నువ్వు ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా అండి? కొలబద్ద తీసుకొని మనం కొలత పెట్టినట్టుగానే దేవుని దగ్గర వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని కొలత పెట్టుకోవాలి. అయ్యా నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేను ఇంతకీ నీ మార్గంలోనే ఉన్నానా, తప్పిపోయానా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను. ఏమండి, నా కుడి చేయి నువ్వేం చేసావంట? పట్టుకొని ఉన్నావు. మన కుడి చేయిని ఎవరు పట్టుకున్నారండి? ఇతను కూడా ఇలాంటి ఆలోచించే సందర్భంలో వాళ్ళతో సమానంగా అయిపోయి జారిపోయే పరిస్థితులు వచ్చాయి, కానీ దేవుడు వెంటనే కుడి చేతిని పట్టుకున్నాడు. అర్థమైందండి? దేవుడు కుడి చేతిని పట్టుకున్నాడు, పడిపోకుండా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు చూస్తున్నావు. ఆ తర్వాత దేవుడు ఆలోచన చేత నన్ను నడిపిస్తాడు. ఈ లోకములో ఎలా ఉన్నా దేవుని మార్గంలో నడిపించబడుతున్నటువంటి నేను, ఆయన యొద్ద ఉంటున్నటువంటి నేను, కుడి చేతితో పట్టబడి నడిపించబడుతున్న నేను, చివరికి మహిమలో అనగా ఆయన యొద్ద ఆయనతో పాటు ఒక రోజున నివసించే రోజులు రాబోతూ ఉన్నాయి. అడి చెప్పండి హల్లెలూయా. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడితో ఈ యొక్క అధ్యాయము ఒక మేలుకొలుపు వాక్యముగా ఉంటుంది. అన్ని రకాల కోణాల్లో మనం ఆలోచించి బాధపడిపోతుంటాం, కానీ నీ పట్ల ప్రత్యేకమైన సంకల్పం దేవునికి ఉన్నది, నీ పట్ల ప్రత్యేకమైన దేవుని చిత్తం ఉంది. కనుక నీవు అది తెలుసుకొని దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలంట? వాటి విషయంలో ప్రార్థన చేయాలి. అంతేకాదండి, ఏమనంటాడు ఆ 25 వచనములో? ఇంతకాలం వాళ్ళని చూశాడు, వీళ్ళని చూశాడు. 25 వచనాలు ఏమంటాడంటే, అవన్నీ కాదయ్యా, ఆకాశమును నువ్వు తప్ప ఎవరు లేరు. వాళ్ళున్నారు, వాడు బాగున్నారు, వీళ్ళున్నారు, వీళ్ళు బాగున్నారని బాధపడిపోయి నా మనస్సునే పాడు చేసుకున్నాను, కానీ నువ్వు నా కొరకు ఆకాశమందు నీవు తప్ప ఎవరు నాకు లేరు. నీవు నాకుండగా ఈ లోకములో నాకేది కూడా, అంటే అర్థం ఏంటి? నేను ఎవరెవరైతే చూశానో, ఏదేదైతే ఉన్నాయనుకున్నానో, ఇక నాకు అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమైన నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. రాబో రోజుల్లో నీ దగ్గరికి నేను వస్తాను. ఈ లోకంలో ఉన్నంత వరకు నన్ను నువ్వు నడిపిస్తావు, గనుక ఇదేమి కూడా నాకు అవసరము లేదు అని దేవుని వాక్యంలో 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము కూడా దేవుని దగ్గర పరిశీలించుకోవాలి. ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం? వాళ్ళని కాదు నువ్వు చూడాల్సింది, యేసయ్యను చూడాలి. యేసయ్య అంత సీదా సాదా ఉండేవాడు తెలుసా అండి? ఆయన బ్రతికినంత కాలం ధనవంతులు చూసి పాడవలేదు. ఆయన దేవుడు నా పట్ల నిర్ణయించిన చిత్తమేంటో అది చేయడానికే దేవుడు నన్ను పంపి ఉన్నాడు అంటాడు. అంతేగాని లోక సంబంధమైన మాయతో కూడిన ప్రపంచంలో చిక్కుకోలేదు యేసు ప్రభా. పాత నిబంధనలు మోసేలాగా, ఏమండి కొత్త నిబంధనలు వాళ్ళలాగా ఎన్ని కాదు. నా పట్ల నీ చిత్తం ఏంటి? నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? అసలు ఈ లోకంలో నన్ను పంపిన ఉద్దేశం నా పట్ల నెరవేర్చబడాలి. ఇదే మనసులో పెట్టుకున్నాడు.
మనము కూడా యేసయ్యను చూస్తూ ఆయన ఎలా కష్టపడ్డాడో, ఎలా ప్రయాసపడ్డాడో, ఎలా దేవుని పని చేశాడో, ఎలా దేవుని చిత్తంలో నడిపించబడ్డాడు, ఇవన్నీ కూడా మనము నేర్చుకుని ఆ విధంగా నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంటికి మరలాయాలండి. 73 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి నుండి నేను చెప్పింది చాలా తక్కువ. ఇంటికి వెళ్ళి వచనం నుండి వచనం చదివి అతను చూసిన మనుషుల గురించి చెప్తున్నాడు. వారి అర్థం గురించి ప్రార్థన చేసుకొని తెలుసుకుంటూ తాను ఎక్కడున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ చివరికి పరలోక రాజ్యములు తానుండే స్థలము గురించి తెలుసుకొని ఆనందపడుతున్నాడు. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నడిపించును గాక. ఆమేన్.